సమస్యల్లో ఉన్న వాడిని దేవుడు మరింత సమస్యల్లోకి కూరుకుపోయేట్టు చేస్తాడు అన్నది నిజమేనా? అది ఎంతవరకు నిజమో పరిశీలిద్దాం. 1. సమస్య ప్రకృతి నుండి వస్తుంది. 2. సమస్యకు మనం ప్రతిస్పందన ఇస్తాం. 3. ప్రకృతి సహకారం ఉంటేనే. 4. అనుకున్న ఫలితం వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. సమస్త జీవులు ప్రకృతిలో భాగమే. ఇంతకుముందు చెప్పిన 4 విషయాలలో ప్రతిస్పందన ఒక్కటే మన చేతిలో ఉంటుంది. మిగతా 3 అంటే ప్రకృతి నుండి వచ్చే సమస్య, ప్రకృతి సహకారం మరియు ఫలితం మన చేతిలో ఉండవు. సమస్యల్లో ఉన్నవాడికి ఆందోళన, ఆదుర్ద ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రకృతి యొక్క సహకారం ఉన్నా కూడా సరి అయిన ప్రతిస్పందన ఇవ్వలేక మరొకసారి ఓడిపోతాడు. కొన్నిసార్లు ఎదురైన సమస్యకు సరి అయిన ప్రతిస్పందన ఇచ్చినా కూడా ప్రకృతి సహకారం కోసం ఎదురు చూడక తప్పదు. విశ్వశక్తి అంటే దేవుడు నిర్లిప్తుడు, శాపాలు పెట్టడు, వరాలు కూడా ఇవ్వడు. అన్ని శక్తులు కూడా నిర్లిప్తమైనవే. నిర్లిప్తంగా ఉన్న శక్తిని భౌతిక శాస్త్రంలో స్కేలార్ అంటారు. దిశను కలిగిన శక్తిని వెక్టార్ అంటారు. చిత్రపటంలో చూపించిన ఏ అంటే ఆత్మ స్కేలార్ అయితే ఏబి లేదా ఏబిసి అనేది వెక్టార్ అవుతుంది. పనులు చేస్తున్న మనిషిని సూచించేది ఏబిసినే. ఈ ప్రకృతి ధర్మాన్ని, సమస్యను, విజయానికి అవసరమయ్యే విషయాలను మరియు వ్యతిరేకించే విషయాలను అర్థం చేసుకొని మనోబలాన్ని పెంచుకొని ప్రతిస్పందిస్తే ప్రతిసారి ఫలితం మనకు వ్యతిరేకంగా రాదు. సమస్యల్లో ఇరుక్కున్న వాడి ప్రవర్తన 2 రకాలుగా ఉండవచ్చు. 1. ఇంతకుముందు చెప్పిన విషయాలను అర్థం చేసుకోక జరిగిన అపజయానికి బాధపడుతూ దానికి ఎవరినో కారణంగా చూపిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది మొదటి రకం. డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి విషయాలపై తీక్షణ ధ్యాస ఉండదు. అందువల్ల ఆ వ్యక్తి గ్రహించే విషయాలు సరి అయినవి అయి ఉండవు. అందువల్ల అతను తన బుద్ధితో విషయ విశ్లేషణ చేసి తీసుకునే నిర్ణయాలు తప్పుడివి అయి ఉంటాయి. అందువల్ల ప్రకృతి సహకారం ఉన్నా కూడా తప్పుడు నిర్ణయాల వల్ల మరొకసారి ఓటమి తప్పదు, బాధలు తప్పవు. అతనికి తనను తాను విశ్లేషించుకునే శక్తి కూడా ఉండదు. తను చేస్తున్న తప్పులకు ఇతరులను బాధ్యుడిగా చేస్తాడు. ఇక 2వ రకమైన ప్రతిస్పందన ఎలాంటిదంటే ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకొని మరియు తన బలాన్ని మరియు బలహీనతను అర్థం చేసుకొని వస్తున్న అవకాశాలను, వాటికి అవరోధంగా నిలుస్తున్న వాటిని అర్థం చేసుకొని ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మరోసారి ప్రయత్నం చేయడం. ఆ రకమైన ప్రవర్తన ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఈ పద్ధతిని మేనేజ్మెంట్ భాషలో స్వాట్ SWOT అనాలిసిస్ అంటారు. అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ABC అంటే ప్రాపంచిక ఆత్మ D మీద ఆధారపడే పనిచేస్తుంది. కాబట్టి D యొక్క బలమే మన బలం మరియు దాని బలహీనతే మన బలహీనత. ఆత్మబలం లేదా ఆత్మ న్యూనతాభావం అనేవి D యొక్క బలం మరియు దాని యొక్క బలహీనతలే. Dలో ప్రపంచం మెచ్చుకునే మంచి కోరికలు మరియు ధ్యానానికి సహకరించే కోరికలు లేదా దేవతా కోరికలు ఉంటే అది బలంగా ఉన్నట్టు. ఆ మనిషి గెలుస్తాడు. ఎందుకంటే అలాంటి మనిషికి ప్రకృతి లేదా ప్రపంచ సహకారం ఉంటుంది. కాబట్టి Dలో ప్రపంచం వ్యతిరేకించే చెడు కోరికలు మరియు ధ్యాన వ్యతిరేక కోరికలు లేదా రాక్షస కోరికలు ఉంటే అది బలహీనంగా ఉన్నట్లు. ఆ మనిషి ఎంత సమర్థవంతంగా పనులు చేసినా ప్రకృతి సహకారం లేనప్పుడు అత్యంత హీనంగా ఓడిపోతాడు. ఎందుకంటే ప్రపంచ వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ప్రాపంచిక ఆత్మ Dతో ఉంటూ Dలోని ఆ రెండిటినీ విడదీసి బలాన్ని మాత్రమే ఉంచుకొని బలహీనతను తీసివేయడం సాధ్యం కాదు. కానీ ABC Dలో నుండే G అంటే ధ్యాన కోరికను సృష్టించుకొని దాని సహాయంతో ధ్యానం చేస్తూ D నుండి పూర్తిగా విడిపడి Hలోకి వచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే Dలోని బలహీనత నశిస్తూ అంటే చెడు కోరికలు నశిస్తూ బలం పెరుగుతూ అంటే మంచి కోరికలు బలపడుతూ ఉంటాయి. అందువల్ల మొదట ప్రాపంచిక గెలుపులు కలుగుతూ చిట్ట చివరిగా Dని వదిలిన ప్రాపంచిక ఆత్మ అహంను కూడా వదిలి ప్రాథమిక మనసును కూడా చదవకుండా నిర్లిప్తంగా విశ్వశక్తి స్వరూపంగా శరీరంలో ఉండిపోతుంది. అదే సమాధి స్థితి. అందువల్ల బాధను బాధపడడానికే ఉపయోగించకుండా బాధ నుంచి బయటపడే ధ్యానానికి ప్రేరణగా తీసుకోవాలి. కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసి ఓటమిని చవిచూసి డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తి ధ్యానం చేయడం కంటే మించిన పరిష్కారం లేదు.
ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు.